నమస్కారం. వెల్కమ్ టు యోగ మంత్ర. మనసు అస్థిరమైనది, శరీరం స్థిరమైనది. అలాంటి అస్థిరమైన మనసుని స్థిరంగా ఎలా ఉంచుకోవాలి, స్థిరమైన శరీరాన్ని అస్థిరంగా ఎలా కదిలించుకోవాలో చెప్పే క్రియే యోగా. ఇవాల్టి మన యోగ మంత్రలో వెన్ను నొప్పుల కోసం సర్వాంగాసనం ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ప్రాణాయామంలో అగ్నిక్రియ ప్రాణాయామం ఎలా చేయాలో చూసిద్దాం. అగ్నిక్రియ ప్రాణాయామం. ముందుగా వజ్రాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఇలా కాసేపు రిలాక్స్ అయిన తర్వాత ఇదే స్థితిలో రెండు చేతులను మోకాళ్ల మీద ఉంచి తలను కిందకు వంచి ఉదర భాగాన్ని లోపలికి లాగుతూ శ్వాసను తీసుకొని ఉదర భాగాన్ని వదిలేస్తూ పీల్చిన శ్వాసను వదిలేయాలి. ఇలా ఈ ప్రాణాయామ క్రియను 30 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ క్రియను ఆపి తలను పైకి లేపి దీర్ఘమైన శ్వాస తీసుకొని నోటి ద్వారా తీసుకున్న శ్వాసను వదులుతూ ఉండాలి. ఇలా కాసేపు చేస్తూ రిలాక్స్ అవ్వాలి. ఇలా ఈ క్రియను 20 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ క్రియను ఆపి పొట్ట మీద కుడి చేతిని ఉంచాలి. ఆ తర్వాత కుడి చేతిని కుడి మోకాలు మీద ఉంచి మరలా తలను వంచి ఇందాక చేసిన ప్రాణాయామ క్రియను మరలా ఇంకొకసారి చేసుకోవాలి. ఇలా మొత్తం ఈ ప్రాణాయామ క్రియను మధ్యలో రిలాక్స్ అవుతూ మొత్తం 3 సార్లు చేసుకోవాలి. ఈ అగ్నిక్రియ ప్రాణాయామం చేయడం వలన శరీరంలో ఉండే విష పదార్థములు మరియు టాక్సిన్లను నివారించవచ్చు. అంతేకాకుండా ఈ అగ్నిక్రియ ప్రాణాయామంతో చర్మం యొక్క కాంతిని పెంచుకోవచ్చు. ఇంకా ఈ అగ్నిక్రియ ప్రాణాయామం చేయడం వలన ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. ఈ ప్రాణాయామ క్రియను 3 రౌండ్లు చేసుకున్న తర్వాత ఇదే స్థితిలో తలతో సహా నడుమును కిందకు వంచి కాసేపు రిలాక్స్ అవ్వాలి.
ఇలా 10 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా తలతో సహా నడుమును పైకి లేపి సాధారణ స్థితిలో ఉంచి 2 చేతులను జ్ఞానముద్రలో ఉంచి ఈ అగ్నిక్రియ ప్రాణాయామాన్ని ముగించవచ్చు. ఇలా అగ్నిక్రియ ప్రాణాయామం చేయడం వల్ల బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. అలాగే మెమరీ పవర్ని పెంచుకోవచ్చు. సర్వాంగాసనం చేయడానికి ముందు ఆసన సమయంలో శరీరం ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే వార్మప్ చేయాలి. వార్మప్ చేసిన తర్వాత సర్వాంగాసనం ఎలా చేయాలో చూసిద్దాం. సర్వాంగాసనం వార్మప్. ముందుగా వజ్రాసనంలో కూర్చొని జ్ఞానముద్రలో నుంచి కుడి చేతిని ముందుకు గాలిలోనికి లేపి ఉంచి అరచేతిని కిందకు వంచి ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తర్వాత అరచేతిని పైకి లేపి ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో ఎడమ చేతిని పైకి లేపి ఇందాక కుడి చేతి వైపు చేసుకున్నట్టుగానే ఈ వార్మప్ని మరొకసారి చేసుకోవాలి. ఆ తర్వాత 2 చేతులను కిందకు దించి 2 కాళ్లను వజ్రాసనంలో నుంచి తీసి మోకాళ్లను నిలబెట్టి ఇదే స్థితిలో ఎడమ కాలును ముందుకు చాపి గాలిలో ఉంచాలి. ఆ తర్వాత కుడి కాలును ముందుకు చాపి గాలిలో ఉంచాలి. ఇలా చేసిన తర్వాత ఇదే స్థితిలో 2 కాళ్లను దూరంగా జరిపి గాలిలో ఉంచాలి. ఆ తర్వాత 2 కాళ్లను దగ్గరకు తీసుకువచ్చి కలిపి నేలకు ఆనించి ఉంచాలి. ఆ తర్వాత 2 చేతులతో 2 కాళ్ల పాదాలను పట్టుకుని ఉండాలి. ఇలా చేసిన తర్వాత ఇదే స్థితిలో ఒక పాదం తర్వాత మరొక పాదాన్ని 2 చేతులతో ముందుకు వెనక్కి జరుపుతూ ఉండాలి. ఆ తర్వాత 2 చేతులను తీసి 2 కాళ్లను ముందుకు గాలిలో ఒక కాలు తర్వాత మరొక కాలిని ముందుకు గాలిలోనికి చాపుతూ ఫోల్డ్ చేస్తూ 10 సెకండ్ల పాటు వార్మప్ చేసుకోవాలి. ఆ తర్వాత వజ్రాసనంలోనికి వచ్చి 2 చేతులను జ్ఞానముద్రలోనే ఉంచి ఈ వార్మప్ని ముగించవచ్చు. సర్వాంగాసనం. ముందుగా వజ్రాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో 2 చేతులను పైకి లేపి ముక్కు దగ్గర చేతులను చెరోవైపు ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తర్వాత ఇదే స్థితిలో ఒకసారి కళ్ళు తెరిచి మరలా మూసుకోవాలి. ఆ తర్వాత 2 చేతులను కళ్ళ కింద ఉంచి తరువాత కిందకు దించి మరలా ముక్కు దగ్గర పూర్వపు స్థితిలో ఉంచాలి. ఇలా చేసిన తర్వాత మరలా ఇందాక చేసిన క్రియనే మరలా ఇంకొకసారి చేసుకోవాలి. ఆ తర్వాత 2 చేతులను చెంపల మీద నుంచి కణతల వద్ద ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా 2 చేతులను కిందకు దించి జ్ఞానముద్రలో ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో కళ్ళు తెరిచి శరీరాన్ని నేల మీద పడుకునేలా ఉంచి శవాసనంలోనికి వచ్చి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉన్న తర్వాత
రెండు చేతులను పొట్ట మీద ఉంచి చేతులతో పొట్ట మీద నొక్కుతూ ఉండాలి. ఈ సర్వాంగాసనం చేయడం వలన వెన్నులో స్ట్రెంత్ పెరిగి వెన్ను బలంగా తయారయ్యి వెన్ను నొప్పులను తగ్గించుకోవచ్చు. ఇలా ఈ క్రియను 40 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత రెండు చేతులను కిందకు దించి నేల మీద ఉంచి ఇదే స్థితిలో కుడికాలును ఫోల్డ్ చేసి మోకాలును నిలబెట్టి కుడికాలు పాదం కింద కుడి చేతిని ఉంచి ఆ తరువాత ఎడమకాలును ఫోల్డ్ చేసి ఎడమకాలు పాదం కింద ఎడమ చేతిని ఉంచాలి. ఇలా ఈ క్రియను 40 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఇదే స్థితిలో రెండు కాళ్లను పైకి లేపి గాలిలో నీటారుగా ఉంచాలి. ఇలా మరొక 10 సెకండ్లు ఉన్న తరువాత నెమ్మదిగా రెండు చేతులను పొట్ట మీద ఉంచాలి. ఈ సర్వాంగాసనం చేయడం వలన శరీరంలో అన్ని శరీర భాగాలు ఫ్లెక్సిబుల్గాను బలంగాను తయారవుతాయి. ఇలా ఈ ఆసన స్థితిలో 30 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత రెండు కాళ్లను ఫోల్డ్ చేసి ఉంచాలి. ఇప్పుడు మరలా ఇదే స్థితిలో రెండు కాళ్లను పైకి లేపి ఉంచాలి. ఆ తర్వాత నెమ్మదిగా రెండు చేతులను నడుము కింద ఉంచి రెండు కాళ్లను లేపి గాలిలో వెనక్కి వంచుతూ నడుమును పైకి లేపి గాలిలో ఉంచి రెండు చేతులను నడుము కింద సపోర్టుగా ఉంచాలి. ఇలా చేసిన తర్వాత ఇదే స్థితిలో రెండు కాళ్లను గాలిలో పైకి లేపి నిటారుగా ఉంచాలి. ఈ సర్వాంగాసనం చేయడం వలన బ్రెయిన్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మెమరీ పవర్ని పెంచుకోవచ్చు. అంతేకాకుండా ఈ సర్వాంగాసనంతో శరీర బరువును కూడా తగ్గించుకోవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 1 నిమిషం పాటు ఉండాలి. ఆ తర్వాత రెండు కాళ్లను కిందకు దించి కొంచెం వెనక్కి దించి
గాలిలో 60 డిగ్రీల కోణంలో ఉంచాలి. ఇప్పుడు నెమ్మదిగా ఇదే స్థితిలో నడుమును కూడా కిందకు దించి తలను పైకి లేపి ఉంచాలి. ఆ తర్వాత తలను కిందకు వంచి నేలకు ఆనించి 2 కాళ్లను గాలిలో 90 డిగ్రీల కోణంలో ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో 2 కాళ్లను ఫోల్డ్ చేసి 2 చేతులతో 2 కాళ్లను కట్టేసినట్టుగా ఉంచి కళ్ళు మూసుకొని ఉండాలి. ఈ సర్వాంగాసనం చేయడం వలన కిడ్నీ, లివర్, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 40 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి 2 చేతులను తీసి ఇదే స్థితిలో ఎడమకాలు పాదాన్ని కిందకు దించి నేలకు ఆనించి కుడికాలును ఫోల్డ్ చేసి 2 చేతులతో కుడి మోకాలను పట్టుకుని ఉండాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో తలను పైకి లేపి ఉంచి ముక్కును కుడి మోకాలికి ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా కుడికాలును కిందకు దించి కుడి మోకాలును నిలబెట్టి కుడికాలు పాదాన్ని నేలకు ఆనించి ఉంచాలి. ఆ తర్వాత ఎడమకాలు మోకాలును గాలిలోనికి లేపి ఇందాక కుడికాలు వైపు చేసిన ఆసన క్రియను ఇప్పుడు ఎడమకాలు వైపునకు చేసుకోవాలి. ఈ సర్వాంగాసనంను నిపుణుల పర్యవేక్షణలో వారి సలహా తీసుకొని చేయడం మంచిదే. ఇలా ఈ ఆసన క్రియను చేసిన తర్వాత తలను కిందకు దించి నేలకు ఆనించి 2 చేతులను నేల మీద ఉంచి ఎడమకాలు పాదాన్ని నేలకు ఆనించి 2 మోకాళ్లను నిలబెట్టి ఉంచాలి. ఆ తర్వాత నెమ్మదిగా 2 కాళ్లను ముందుకు చాపి 2 చేతులను పొట్ట మీద ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తరువాత శరీరాన్ని పైకి లేపి వజ్రాసనంలోనికి వచ్చి జ్ఞానముద్ర వేసి సర్వాంగాసనంని ముగించవచ్చు. ఇలా ఈ ఆసనం చేయడంతో సర్వాంగాసనం యొక్క సంపూర్ణ యోగక్రియ పూర్తవుతుంది. ఈ సర్వాంగాసనం చేయడం వల్ల అసిడిటీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడొచ్చు. అలాగే వెన్ను నొప్పులు, లోవర్ బ్యాక్ పెయిన్ రాకుండా జాగ్రత్త పడొచ్చు. మరి సర్వాంగాసనం గురించి ఎక్స్పర్ట్ ఏమంటున్నారో చూసిద్దాం. నమస్తే, వెల్కమ్ టు యోగ మంత్ర. మనం ఇప్పటి వరకు సర్వాంగాసనం ఎలా ప్రాక్టీస్ చేయాలో చూసామండి. సర్వాంగాసన అంటే శరీరంలో ప్రతి ఒక్క పార్ట్కి చాలా మంచి మసాజ్ని ఇచ్చే ఆసనమే ఈ సర్వాంగాసనం అంటారు. కాబట్టి విపరీతకరణి, సర్వాంగాసన, తర్వాత హలాసన,
ఇవన్నీ కూడా మనకి ఇన్వర్షన్స్ కింద వస్తాయండి. సో ఈ రివర్స్ పోస్చర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ యాంటీ గ్రావిటేషనల్ పోస్చర్స్ అంటారు. సో ఈ గ్రావిటేషనల్ శక్తి, మన గురుత్వాకర్షణ శక్తి వల్ల మనకి బాడీ మీద ఉండే నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నింటినీ కూడా మనకి ఈ రివర్స్ పోస్చర్స్ అన్నీ తప్పిస్తాయి. కాబట్టి రెగ్యులర్గా మనము ఈ పోస్చర్స్ కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే యాంటీ ఏజింగ్ అంటారు. సో ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ కూడా హెల్తీగా ఉండి ఇన్విగరేట్ అయ్యి ఏజింగ్ ప్రాసెస్ని స్లో డౌన్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇన్వర్టెడ్ పోస్చర్స్లో మనకి సర్వాంగాసన ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎప్పుడైతే మనం విపరీతకరణి బాగా ప్రాక్టీస్ చేసామో నెక్స్ట్ మనం సర్వాంగాసన ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఈ సర్వాంగాసనంలో మీకు టోటల్ అంటే రీప్రొడక్టివ్ ఆర్గన్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి డైజెస్టివ్ ఆర్గన్స్ అండ్ దెన్ యువర్ హార్ట్, యువర్ లంగ్స్ అండ్ యువర్ థైరాయిడ్ అండ్ యువర్ బ్రెయిన్ ఇవన్నీ కూడా చాలా స్టిమ్యులేట్ అవ్వడం జరుగుతుందండి. ఎవరికైతే థైరాయిడ్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఈ ఆసనం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ వస్తాయి. ఎందుకంటే బాడీ వెయిట్ అంతా కూడా మీకు నెక్ దగ్గర ఒక కంప్రెషన్ ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఈ కంప్రెషన్ వల్ల థైరాయిడ్ గ్రంథికి మంచి మసాజ్ జరుగుతుంది. దీనివల్ల దాని సెక్రేషన్స్ అన్నీ నార్మల్గా అయ్యే అవకాశం ఉంటుంది. సో సర్వాంగాసన మనం కనుక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే ఎవరికైతే వెరికోజ్ వెయిన్స్ ప్రాబ్లం ఉంటుందో, అంటే కంటిన్యూస్గా స్టాండింగ్ పోస్చర్స్లో ఉండే జాబ్స్లో ఉండే వాళ్ళకి వెరికోజ్ వెయిన్స్ ప్రాబ్లం జనరల్గా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాలి వెనకాల పిక్కల దగ్గర మీకు ఒక వేర్లు లాగా, చెట్టు వేర్లు లాగా గ్రీన్ కలర్లో వెయిన్స్ అన్ని బల్జ్ అయ్యి ఉంటాయి. సో ఇలా ఎవరికైతే ఉందో వాళ్ళు కనుక ఈ ఇన్వర్షన్స్ అంటే విపరీతకరణి, సర్వాంగాసన ఇవన్నీ కనుక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే వెరికోజ్ వెయిన్స్ ప్రాబ్లం నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు. అంతేకాకుండా మనకి హెయిర్ ఫాల్ ఎవరికైతే ఉందో వాళ్ళు కూడా ఈ ఆసనాన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే హెయిర్ ఫాల్ నుంచి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. బాడీలో ఉన్న పేరుకున్న విష పదార్థాలు ఏవైతే ఉన్నాయో టాక్సిన్స్ అనేవి కూడా మనకి ఈ ఆసనం వల్ల బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుందండి. సో నాట్ ఓన్లీ బ్యాక్ పెయిన్ రెడ్యూసింగ్, మెనీ బెనిఫిట్స్ ఆర్ దేర్ విత్ సర్వాంగాసన. సో సర్వాంగాసన ప్రాక్టీస్ చేసి అన్ని బెనిఫిట్స్ పొందుతారని ఆశిస్తూ బీ ఫిట్, బీ హెల్దీ. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాల్టి మన యోగ మంత్ర. ప్రతిరోజు యోగ మంత్ర చూస్తూ యోగా సాధన చేయండి, ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి. బీ ఫిట్ అండ్ స్టే హెల్దీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. Until then, keep smiling. Bye-bye. ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. www.youtube.com/etvlifeindia. అలాగే ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో ఫాలో అవ్వచ్చు. www.facebook.com/etvlifeindia. www.twitter.com/etvlifeindia.